తరువాతి మంత్రం కూడా మిత్రులారా, ఇది కూడా బోనాలకి సంబంధించిందే, ఇంట్లో కావలసిన సంపదలకి సంబంధించిందే. పాడి పంట, పంట తోటలు, వ్యాపారం, పూల వ్యాపారం, ఆఖరికి ఆడవాళ్ళు సాధించే కొన్ని రకాల సెలూన్స్ ఉంటాయి, అంటే పబ్బులు ఉంటాయి, లేకపోతే ఇంకోటి ఏదో అలంకరణ సామగ్రితో పెట్టుకుని, అలాంటి వాళ్ళు కూడా నాగలి కట్టిన ఎడ్లకి, విడిగా ఉన్న ఎద్దుకి, ఆవుకి కూడా నమస్కరించవచ్చు. మీకు చాదస్తంలా అనిపిస్తుంది. ఎక్కడ లేని వ్రతాలన్నీ చెప్తే మాత్రం వేలం వెర్రిగా వేలకి వేలు ఖర్చు పెట్టి మీరు చేసుకుంటారు. సుఖంగా తేలిగ్గా చెప్పేవి నిజమే. ఎంచేతంటే ఒక కోడి పెంటకొప్ప కదిలిస్తుంటే ఓ గుండ్రటి వస్తువు కనిపించిందిట, కాలుతో తన్ని అవతల పారేసింది. అది వెళ్ళి నీళ్ళల్లో పడి తరతరతాలు మెరుస్తోందిట. అప్పుడు ఆ వస్తువు అందిట, నేను ఎవరో తెలుసా అందిట. ఎవరు నువ్వు? కోహినూరు వజ్రాన్ని. ఆ కోడి అందిట, నాకేమవసరం, అది వెతుక్కుంటాడు. దానికి కావాల్సింది చిన్న ధాన్యపు గింజలు, పురుగులు లాంటివి. కోహినూరు వజ్రం కావాలా? ఆధునిక కాలంలో చాలామంది సుఖకరంగా వచ్చే ఉన్నప్పుడు వాటి విలువ తెలుసుకోరు. వాళ్ళ కోసం ఇది నాగలి ఎద్దుకి నమస్కారం చేస్తూ ఏమని ప్రార్థించాలి? పద్భి సేది అపక్రామన్ ఇరాం జంఘాభి ఉద్భితన్ క్రమేణ శ్రమేణ అనడ్వాన్ కీలాలం కీనాశ అభిగచ్చత. బాబు, ఎద్దుని తక్కువ చెయ్యకండి, నాగలిని తక్కువ చెయ్యకండి. పద్భి సేదిం అపక్రామత్. ఆ ఎద్దు మీకోసం కష్టపడి నాగలి దున్నడానికి యాతన పడుతూ పాదాలతో భూమిని తొక్కుకుంటూ ముందుకెడుతోందే. ఒకప్పుడు ఎద్దు కట్టడానికి లేకపోతే కొడుకు ఒక పక్కన కాసి తల్లి ఒక పక్కన కాసుకున్న సందర్భాలు మనం చూసాం కొన్ని. అలాగా పద్భి సేదిం అపాక్రామత్. ఎందుకోసము? నీ ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టడానికి ఎద్దు పడుతోంది కష్టము. దానికి గడ్డి కూడా వెయ్యలేవా నువ్వు? తన పాదాలతోటి భూమిని కాదు తన్నుతున్నది, భూమి మీద నిలబడి ఉన్న నీ దరిద్రాన్ని తన్నుతోంది. పద్భి సేదిం అపాక్రామన్ ఇరాం జంగాభి ఉద్భిదన్. తన జంఘలతోటి అంటే తొడలతోటి ఇరాం భూమిని ఉద్భిదన్ పగలదీస్తోందిట. జంఘలు ఎంత పక్కకున్నాయండి? పైకున్నాయి. గిట్టలతోటి తొక్కుతోంది, నాగలితో దున్నుతోంది, దాన్ని మట్టి పిల్లల్ని బయటికి తీస్తోంది. ఎక్కడ? మట్టి పిల్లల లోపల సంవత్సరాల కిందట ఉన్నటువంటి ఓషధీ గుణాలు ఉన్నాయి, బయటకు వస్తున్నాయి. అధర్వణ వేదమైతే 40 మంత్రాలు చెప్పింది దీని మీద. అది అలా చేస్తున్నది. అంతేకాదు శ్రమేణ అనడ్వాన్. అది పడుతుంది ఆ శ్రమ. నువ్వేమనుకుంటున్నావు? అది నడవాలి, నేను పడుతాను కష్టం. నువ్వు కాదు పడేది, నువ్వు పట్టుకున్నావు, కొరడతో కొడుతున్నావు దాన్ని. కానీ పడేది ఎవరు? శ్రమది. అంచేత శ్రమేణ అనడ్వాన్ కీనాశ చ అభిగచ్చతి. కీనాశుడు అంటే రైతు. ఆ రైతు వంకకి అభిగచ్చతి, అతనికి ఎదురుకుండా పెడుతుందయ్యా. విచిత్రం తెలుసా? ఎద్దు ముందు నడుస్తుంటే నేను నడిపిస్తున్నాను అనుకుంటున్నాము కాదు, అది నడుస్తోంది. కానీ అది ఇచ్చే ఫలితములు నీకు ఎదురు వస్తాయిరా దుర్మార్గుడా. ఈ మాత్రం తెలియదురా నీకు? ఇది నారద పురాణంలోనూ ఉంది, వేదమంత్రంలో కూడా ఉంది, అధర్వణ వేదమంత్రంలో. ఎద్దు చూడండి అయ్యా, గొడ్డుని కాపలా కాసేవాడిని పొరపాటు తక్కువ చేయకండి, వాడు గొడ్డుమోతాడండి కాదు నాయన. వాటికి నెంబర్లు ఉండవు, ఐడెంటిటీ కార్డులు ఉండవు. కానీ 500 ఆవుల్లో ఏ ఆవు చౌదరి గారిది, ఏ ఆవు రాజు గారిది, ఏ ఆవు బలంది గుర్తుపడతాడు వాడు. మనం ఉన్నాం, మన పిల్లాడు కాన్వెంట్కి వెడితే వాడు ఎక్కడైనా తెలియదు, వాడికి డాడీ అనేదాకా తెలియదు, మనకి అందరూ ఒకలా కనిపిస్తారు. మరి వాళ్ళకున్నాయి తెలివితేటలు. అందుకని బాబు, ఎడ్లని తక్కువ చేయకండి, నాగల్ని తక్కువ చేయకండి, దీనికి నమస్కారం పెట్టుకోండి. విద్యార్థులు కూడా దండాలు పెట్టుకోపోయినా నాగలి బొమ్మ తమ గూటికి అతికించుకుని చదువుకునే ముందు ఒక్కసారి ఆ నాగలికి దండం పెట్టండి. తద్వారా ఏందో తెలుసా? మీ బుద్ధి ఉందే, ఆ బుద్ధి అనే నాగలి విజ్ఞానం అనే భూమిని దున్నుతుంది, ఫలితాలు నీకు ఇస్తుంది. అందుకని ఇది విద్యార్థులకి. అలాగే అత్తగారి వల్ల ఇతరుల వల్ల కోడళ్ళకి ఇబ్బంది ఉంటే ఆ కోడళ్ళు కూడా నాగలికి ఆరాధన చేసుకోండి. శ్లోకం చదవక్కల్లా పసుపు కుంకుమ గంధం వేసి కాస్త పానకం నివేదన చేసి, అమ్మ నాకు ఈ బాధ తొలగించవమ్మా అనండి.
20 రోజులు తిరగకుండా ఆ బాధలన్నీ తొలగుతాయి. ఇంట్లో వాళ్ళంతా తన వాళ్ళు అవుతారు. ఇది దీనికున్న ఫలితం. ఒక్కసారి మంత్రం మళ్ళీ చదువుతాను, గుర్తు చేసుకోండి. పద్భి సేదిం అపాక్రామన్ ఇరాం జంగాభి ఉద్భిదన్ శ్రమేణ అనడ్వాన్ కీలాలం కీనాశ ఫల అభిగచ్చతి. కీలాలం అంటే భూమి, కీనాశుడు అంటే రైతు. రై అంటే ధాన్యం అని అర్థం. రైని కాపాడేవాడు, రక్షించేవాడు, అందుకని రైతు. అందుకని తెలుగులో రైతు అయిపోయింది. రాయత అన్న సంస్కృత పదం కాస్త రైతు కింద మారిపోయింది. అది విశేషం. స్వస్తి.